నేను జగదాంబ టెంపుల్ నా పేరు లక్ష్మి అండి. మన జగదాంబ టెంపుల్ సెంటర్లో ఉంది. అది NH 365 జిల్లుమెల్లి పట్టిసీమ సెక్షన్లో రోడ్డు విస్తరణలో భాగంగా వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం వారు అమౌంట్ కూడా వేశారు. కాకపోతే నాకు ఆ విషయం మా పాత ఈవో ఉన్నప్పుడు జరిగిన విషయం అది ఎవరికి నాకు తర్వాత తెలిసి ఉన్నది. కొంచెం నెక్స్ట్ అది తీసివేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి కలెక్టర్ మేడం నుంచి జేసీ గారి నుంచి మాకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఈరోజు మేము గ్రామ సభ పెట్టి ఈ విషయం తెలియజేసి ఉన్నాము, ప్రజలందరికీ తెలియజేసి ఉన్నాము. ఏదైనా స్థలం ఇచ్చినట్లయితే అక్కడికి మూవ్ చేద్దాము అన్న దాంతో మేము వారికి సమావేశంలో తెలియజేసి ఉన్నాము. గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, అధికారులకి అందరికీ తెలియజేసి ఉన్నాము. కాకపోతే గ్రామస్తులందరూ ఏకదాటిగా ఏకాభిప్రాయంతో గుడి కదలకుండా అమ్మవారిని స్థానచలనం చేయడానికి వీల్లేదని చెప్పి వారి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. ఈ విషయమై మేము కలెక్టర్ గారికి, జేసీ గారికి అండ్ నెక్స్ట్ మా ఎండోమెంట్స్ ఏసీ గారికి, కమిషనర్ గారికి తెలియజేస్తాము. ఈ విషయమై గ్రామస్తుల ఏకాభిప్రాయంతో ఈ విధంగా అని ఉన్నారని చెప్పి తెలియజేస్తాము. జీలుగుమెల్లి గ్రామంలో ఎండోమెంట్స్ వారి తరఫున గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. జగదాంబ ఆలయాన్ని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదని అందరూ గ్రామస్తులు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ఆలోచన ఏంటంటే, గ్రామస్తుల యొక్క ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ జగదాంబ ఆలయం అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. రెండోది, ఇంకా ల్యాండ్ మీకు సరిపోకపోతే ఇంకా ఎక్విజిషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్విజిషన్ చేసుకుని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి అప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు రోడ్లు, రింగులు ఏం కావాలంటే అవి వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. గుడి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి మూవ్ చేయడానికి వీల్లేదని గ్రామసభ ద్వారా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈ వాయిస్ కూడా ఇచ్చేది ఎందుకంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రామస్తులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గుడి అక్కడ ఉన్నది 1.5 సెంట్లోనే ఉంది గుడి. ఇప్పుడు ఆ వెనకాల దానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్యుపై చేయటం కూడా జరిగింది. కాబట్టి ఆ గుడిని అక్కడి నుంచి మూవ్ చేయకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ మూవ్ చేయకుండా, ఇప్పటికి జరిగిందే చాలా తప్పు జరిగింది. ఎవరి స్థలంలోనో ఒక ప్రైవేటు స్థలంలో దాన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది ఎవరికి గ్రామస్తులు ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయడం జరిగింది. ఇటువంటి రహస్యమైనటువంటి కార్యకలాపాల నుంచి జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామసభ ద్వారా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను జిల్లా బీజేపీ కమిటీలో జిల్లా ఆర్గనైజేషన్స్లో నేను ఉన్నాను. ఈరోజు మొన్న కూడా ఆర్డీఓ గారితో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు వెళ్ళి జగన్ కదపట వీలేదని చెప్పారు. కానీ మేడం గారు ఏంటంటే దాన్ని సస్యమెంట్స్ వాళ్ళతో మాట్లాడింది. కానీ ఈ రోజు ఏంటంటే గ్రామ సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాట్లాడదనే విషయం వచ్చింది. ఈ రోజు ఏంటంటే ఎండోమెంట్స్ వారు ఏంటంటే గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది ప్రజలు మీరందరూ చూశారు, విలేకరులు చూశారు, ఎండోమెంట్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూశారు. ఈ రోజు ఏ రకంగా జరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి కదపటానికి ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు కూడా సశివరా స్వర్గం అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని మీ దృష్టికి వెళ్ళి తీసుకుని కలెక్టర్ గారు అయినా సరే ఈ విషయంలో ఈ గుడిని ఇదే సెంటర్లో ఉండాలని ప్రతి ఒక్కరు జీవీఎంల తరఫున, గ్రామస్తుల తరఫున